ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమ. శ్రీశుకుల వారు పరీక్షిత్తుకి చక్కగా ఉపదేశం చేయదలుచుకున్నారు. అందుకని కొన్ని మంచి విషయాలను చెప్పటం కోసం విదుర మైత్రేయ సంవాదం అనేటువంటి అంశాన్ని 3వ స్కంధంలో ప్రారంభించి చెప్పారు. దాని ప్రకారం మహాభారత యుద్ధానికి ముందే యుద్ధము, ధృతరాష్ట్ర మహారాజు గారి వ్యవహారాలు నచ్చనటువంటి విదురుడు తన అధికారాలని, తన ఆయుధాలని అన్నిటినీ కూడా ధృతరాష్ట్ర మహారాజుకి సమర్పించేసి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినవాడు తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాడు. అతనికి కాలం కూడా తెలియలేదు. కాలం తెలియకుండా తీర్థయాత్రలు చేస్తున్నటువంటి విదురుడికి ఒకరోజు అనుకోకుండా ఉద్ధవుడు తగిలాడు. ఉద్ధవుడు అంటే శ్రీకృష్ణుడి యొక్క మంత్రి, ఆయన యొక్క శిష్యుడు, ఆయనకు భక్తుడు, చాలా నమ్మకస్తుడు, చాలా దగ్గరవాడు. ఆ ఉద్ధవుడు కనిపించేసరికి విదురుడి ఆనందానికి అవధులు లేవు. చాలా సంతోషంగా ఉద్ధవుడిని పలకరించాడు. ఉద్ధవుడు కూడా విదురుడిని చూసి చాలా సంతోషించాడు. ఇద్దరూ కూర్చుని చక్కగా మాట్లాడుకున్నారు. ఆ మాటల్లో విదురుడు ఏ క్షణం తన హస్తినాపురాన్ని విడిచిపెట్టి వచ్చేశాడో ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు జరిగిన పరిణామాలు ఏమేమి ఉన్నాయి అనే విషయాలన్నీ దొరికినాయి. అందులోనే పాండవులు గెలవటం అనేటువంటి అంశం ఉంది. వాళ్ళు చాలా కాలం పాటు రాజ్యం చేయటం వరకు వచ్చింది. తర్వాత యాదవులు ఒకళ్ళలో ఒకళ్ళు పోట్లాడుకుని పాడైపోవటం అనేటువంటి అంశం కూడా వచ్చింది. శ్రీకృష్ణ నిర్యాణం కూడా వచ్చింది. చాలా అంశాలు వచ్చినాయి. వాళ్ళు ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉండగా ఉద్ధవుడు ఒక మాట చెప్పాడు. ఏంటంటే, నువ్వు తెలుసుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. ఆ అంశాలన్నిటినీ నిన్ను మైత్రేయ మహర్షి దగ్గరికి వెళ్ళి తెలుసుకోమని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. నన్ను ఈ మాటను నీకు చెప్పమన్నాడు అనే మాట చెప్పాడు. దానికి విదురుడు సంతోషించాడు. సంతోషించి ఉద్ధవుడికి వీడుకోలు పలికి తాను మైత్రేయ మహర్షి గారు ఉండేటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. మైత్రేయ మహర్షి గారు దొరికారు. దొరికిన తర్వాత మైత్రేయ మహర్షి గారు, విదురుడు ఇద్దరూ కూర్చుని మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడుకోవటంలో వినయవాక్యాలు అవన్నీ పూర్తయిపోయిన తర్వాత ఈ సృష్టి ప్రక్రియ ఏంటి, దాని రహస్యం ఏంటి అనే విషయాన్ని విదురుడు మైత్రేయ మహర్షి గారిని అడిగాడు. మైత్రేయ మహర్షి గారు చాలా చక్కగా ఆ వృత్తాంతాన్ని చెప్పుకుంటూ వచ్చారు. వృత్తాంతాన్ని చెప్పటం కూడా ఆ సృష్టి ప్రక్రియతో పరమాత్మను తెలుసుకునేటువంటి విధానం, సృష్టి ప్రక్రియకు ముందు, సృష్టి ప్రక్రియలోనూ, సృష్టి ప్రక్రియతో సంబంధం లేకుండాను పరమాత్మ ఉండేటువంటి తీరు అనేటువంటి విధానాన్ని కలిపి చెప్పారు. దానిలో భాగంగానే పరమాత్మకు సృష్టి చేయాలి అనేటువంటి సంకల్పం కలిగిన వెంటనే బ్రహ్మగారు పుట్టారు. బ్రహ్మగారు పుట్టారు అని మనం మన మాటల్లో అనుకుంటున్నాము. బ్రహ్మగారు ఆవిర్భవించారు లేదా బ్రహ్మగారు ఉద్భవించారు అని అనుకోవాలి. అలా ఉద్భవించినటువంటి బ్రహ్మగారి పరిస్థితి గందరగోళంగా ఉంది. ఎందుకంటే ఆయన ఒక తామర పువ్వు మీద ఉన్నాడు. ఆయన లేచి కళ్ళు తెరిచి చూసేసరికి ఎటు చూసినా నీళ్లే ఉన్నాయి. ఏ వ్యక్తి లేడు, ఏ వస్తువు లేదు, కేవలం నీళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. తాను కూర్చున్న తామర పువ్వు మాత్రమే ఉంది. మనసు లోపల తాను సృష్టి కోసం పుట్టాను అని, తాను సృష్టి చేయవలసిన అవసరం ఉంది అని తోస్తూ ఉంది. కానీ ఆ సృష్టి ఎలా చేయాలో తెలియటం లేదు. అడుగుదామంటే మనిషి లేడు, అడుగుదామంటే అసలు చుట్టుపక్కల ఏ వస్తువు లేదు. ఎలా చేయాలో తెలియదు, కానీ లోపల నుంచి సంకల్పం అనేది తన్నుకొస్తోంది. ఈ పరిస్థితుల్లో బ్రహ్మగారు వేరే గతి లేక పరమాత్మనే గట్టిగా ధ్యానం చేసుకున్నారు. ఆ పరమాత్మ ధ్యానంలో ప్రత్యక్షమయ్యి సృష్టి విధానాన్ని మొత్తాన్ని బ్రహ్మగారికి ఉపదేశం చేశాడు. చేయగా బ్రహ్మగారు సృష్టి ప్రారంభించారు. అంటే సృష్టికి ముందున్నవాడు పరమాత్మే, సృష్టికి అసలు సంకల్పకర్త పరమాత్మే, సృష్టి ఎలా చేయాలి అనేటువంటి బోధన చేయవలసిన వాడు కూడా పరమాత్మే అని తేలింది. అలా సృష్టి ఎలా చేయాలి అని బ్రహ్మగారికి బోధించినటువంటి పరమాత్మ బ్రహ్మగారిని సృష్టిలో వదిలిపెట్టాడు. బ్రహ్మగారు సృష్టిని ప్రారంభించారు. ఆ సృష్టిలో ఎన్నెన్నో పుట్టుకొచ్చినాయి. ఎంతోమంది బ్రహ్మ మానస పుత్రులు పుట్టుకొచ్చారు. బ్రహ్మగారు సంకల్పించినంత మాత్రాన ఒక వ్యక్తి అక్కడ పుట్టటము అనేటువంటి తీరులో ఎంతోమంది పుట్టుకొచ్చారు. ఆ బ్రహ్మమానస పుత్రులు, వాళ్ళ యొక్క విశేషాలు ఇవన్నీ చాలా గొప్పగా ఉంటూ ఉండగానే బ్రహ్మగారి ముక్కు రంధ్రాలలోంచి యజ్ఞవరాహ రూపంలో పరమాత్మే వచ్చాడు. శ్రీమన్ మహావిష్ణువు యజ్ఞవరాహ రూపంలో బ్రహ్మగారి నాసారంధ్రాల్లోంచి, ముక్కు రంధ్రాల్లోంచి బయటకు వచ్చాడు. సృష్టికి మూల కారణమైనటువంటి ఆ పరమాత్మే సృష్టిలో భాగంగా ఒక రూపాన్ని ధరించి కూడా బయటకు వచ్చాడు.
ఇలా బయటకు వచ్చినటువంటి ఆ పరమాత్మ తర్వాత చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు అని విదురుడికి మైత్రేయ మహర్షి గారు చెప్పారు. అయితే విదురుడు అడిగాడు, ఈ యజ్ఞవరాహుడు హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు అని కదా విన్నాము. ఈ హిరణ్యాక్ష సంహారం అనేది ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దాని కథా కమామేషు ఏంటి అని. దానికి మైత్రేయ మహర్షి గారు చెప్పారు, ఈ సృష్టి ప్రారంభ కాలంలో బ్రహ్మగారి ముక్కురు రంధ్రాల్లోంచి వచ్చినటువంటి యజ్ఞవరాహుడే తర్వాతి కాలంలో మరొకసారి ఆవిర్భవించి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. ఆ హిరణ్యాక్షుడు ఎవడు అంటే దితి కశ్యపుడు అనేటువంటి దంపతుల యొక్క కుమారుడు. అసలు దితి కశ్యపుడు అనేటువంటి ఇద్దరికి, అందులో కశ్యపుడు అనేవాడు మహర్షి ప్రజాపతి, ఆయనకు ఇలాంటి రాక్షసుడు ఎందుకు పుట్టాడు, పుట్టిన వాడిని పరమాత్మ ఎందుకు సంహరించవలసి వచ్చింది, అందులోనూ ఈ యజ్ఞవరాహ రూపాన్ని ధరించే ఎందుకు సంహరించవలసి వచ్చింది అనే ప్రశ్నలు వస్తే దీని మూలం చాలా పెద్దది, లోతుకు తవ్విన కొద్దీ చాలా రహస్యాలు ఉండేటువంటి మూలము. అయితే సంక్షిప్తంగా చెప్పుకోవాలి అంటే జయ విజయులు అని శ్రీమన్ మహావిష్ణువుకు ద్వారపాలకులు ఇద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ వాళ్ళ డ్యూటీస్ చేస్తున్నప్పుడు, వాళ్ళ డ్యూటీస్ని డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఉండేటువంటి ద్వారానికి సనక సనందనాది సిద్ధులు వచ్చారు. సిద్ధులు వస్తే వీళ్ళు ఏదో చిన్నపిల్లలు వచ్చిన వాళ్ళు సనకాదులు అని అనుకుని జయ విజయులిద్దరూ వాళ్ళని అడ్డుకున్నారు. ఈ పిల్లలకి ప్రవేశం ఇక్కడ లేదు అన్నట్లుగా ఏదో మాట్లాడారు. మాట్లాడేసరికి ఈ సనకాది సిద్ధులకి కోపం వచ్చింది. ఈ సనకాది సిద్ధులు బ్రహ్మగారి మానసపుత్రులు. ఇంతకుముందు బ్రహ్మగారి సృష్టి ప్రారంభం చేసినప్పుడు మనస్సుతో సంకల్పం చేస్తేనే మహానుభావులు పుట్టారని అనుకున్నాం కదా, వాళ్ళలో వీళ్ళు కూడా ఒకళ్ళు. అయితే వాళ్ళలో కల్లా చాలా ఉత్కృష్టులు, గొప్పవాళ్ళు వీళ్ళు కోపం వచ్చి వీళ్ళు మీరు మానవ జన్మల్ని ఎత్తండి లేదా రాక్షస జన్మల్ని ఎత్తండి అని శపించేసేశారు. వెంటనే సీన్లోకి పరమాత్మ ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి మీరు చేసింది తప్పు అని జయ విజయుల్ని చెప్పాడు. మీరు శాపం పెట్టింది తప్పుగా అనుకోక్కర్లేదు, మీరు శాపం పెట్టారు అంటే నేను శాపం ఇచ్చినట్లే, మీ సంకల్పానికి నా సంకల్పానికి తేడా ఏమీ లేదు అనే మాట సిద్ధులకి చెప్పాడు. సిద్ధులకి దర్శనమిచ్చి వాళ్ళని పంపించేశాడు. పంపించి జయ విజయుల్ని మాత్రం కొంచెం సాత్వన చేశాడు. మీరు చేసిన అపరాధానికి ఇది శిక్ష, కానీ మీరు ఇంతకాలం చేసినటువంటి సేవకి నేను తప్పనిసరిగా ఫలితం ఇస్తాను. నేనే వచ్చి, మీరు రాక్షస జన్మ ఎత్తినప్పుడల్లా నేనే వచ్చి మిమ్మల్ని మళ్ళీ నా దగ్గరికి తీసుకురావడానికి కావలసినటువంటి దారులను చూస్తాను అని మాట ఇచ్చి వాళ్ళని పంపించాడు. అలా పంపించినటువంటి జయ విజయులే కశ్యపుడు దితి అనేటువంటి దంపతులకి పుత్రులుగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు రాక్షసులు, దితి కశ్యపులు ప్రజాపతుల కోవలోకి చెందిన వాళ్ళు. వాళ్ళకి ఇలాంటి పిల్లలు ఎందుకు పుట్టారు అంటే అందులోనే రహస్యాన్ని కూడా శ్రీశుకుల వారు అలాగే మైత్రేయ మహర్షి గారు కూడా రంగరించి చెప్పారు. తల్లిదండ్రుల యొక్క సంకల్పం పిల్లల యొక్క స్వభావాన్ని ఎంతో కొంత నిర్ణయిస్తుంది. తల్లిదండ్రులు గనక సత్సంకల్పంతో పిల్లల్ని కనాలి అని సంతానోత్పత్తికి గనక పూనుకుంటే మంచి సంతానం కలిగేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆయా జీవుల యొక్క సంస్కారం అది పనిచేయటం అనేది రెండవ అంశం. కానీ సంతానం సవ్యంగా ఉండటానికి, సంతానోత్పత్తి సవ్యంగా సాగటానికి తల్లిదండ్రుల యొక్క సత్సంకల్పం అనేది అతి ప్రధానం. ఆ అతి ప్రధానమైనటువంటి సత్సంకల్పంలో చిన్నపాటి తేడా వచ్చింది. కశ్యప ప్రజాపతి గారి వైపు నుంచి కాకుండా దితి వైపు నుంచి చిన్నపాటి తేడా వచ్చింది. ఆ తేడాకు ఫలితంగా ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అనేటువంటి రాక్షసులు జన్మించవలసి వచ్చింది. ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు అనేటువంటి రాక్షసులు జన్మించటానికి తల్లి యొక్క సంకల్పంలోని చిన్నపాటి తేడా కారణం అని మైత్రేయ మహర్షి గారు చెప్పారు. శ్రీశుకుల వారు కూడా అదే అభిప్రాయాన్ని చక్కగా మైత్రేయ మహర్షి గారు చెప్పినట్లుగా వెల్లడించారు. కాబట్టి ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు. దితి యొక్క సంకల్పంలోని లోపం ద్వారా పుట్టినటువంటి ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు లోకకంటకులవుతారు అని కశ్యప ప్రజాపతి గారు హెచ్చరించారు. దానికి తగ్గట్టుగానే ఈ సోదరుల్లో ఒకడైనటువంటి హిరణ్యాక్షుడు భూమి ఉండవలసినటువంటి స్థానంలో కాక దానికంటే చాలా కింద స్థానానికి తోసేసి ఏదో రాక్షసానందాన్ని అనుభవిస్తున్నాడు. అలా అనుభవిస్తున్నప్పుడు భూమిని స్వస్థానంలో ఉంచటానికి ఇంతకుముందు యజ్ఞవరాహ రూపంలో అవతరించినటువంటి పరమాత్మ ఆ రూపంలోనే వెళ్ళాడు. అక్కడికి
వెళ్ళి భూమిని తన కోరపళ్ల మధ్య ఇరికించుకుని పైకి తీసుకురావటం అని ప్రారంభించాడు. ఈ వృత్తాంతం తెలిసినటువంటి హిరణ్యాక్షుడికి కోపం వచ్చి పరమాత్మతో తలపడ్డాడు. తలపడితే పరమాత్మ లీలగా అతనితో యుద్ధం చేస్తూ వచ్చాడు. యుద్ధం ఎంతసేపటికి తెగటం లేదు. పరమాత్మ లీలగా యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ లోపల బ్రహ్మగారు వచ్చి ఇంకా యుద్ధం చేసింది చాలు, ఈ అల్లరి చాలు, మీరు కాస్త హిరణ్యాక్షుడి సంగతి చూడండి అని ప్రార్థిస్తే ఒక్క దెబ్బతో హిరణ్యాక్షుడిని మట్టి కరిపించేశాడు. అలా మట్టి కరిపించగా హిరణ్యాక్షుడు కింద పడిపోగా భూమిని ఎక్కడ ఉంచాలో అక్కడ తీసుకొచ్చి పరమాత్మ ఉంచాడు. భూమి యొక్క రక్షణార్థం ఇందాక సృష్టి ప్రారంభ కాలంలో తీసుకున్నాడు అనుకున్నటువంటి యజ్ఞవరాహ రూపాన్ని మరొకసారి గ్రహించి ఆయన హిరణ్యాక్షుణ్ణి మట్టి కరిపించి భూమిని స్వస్థానంలో ఉంచాడు అని విదురుడికి మైత్రేయ మహర్షి గారు హిరణ్యాక్షవధ వృత్తాంతంతో కలిసినటువంటి యజ్ఞవరాహ వృత్తాంతాన్ని చెప్పారు. ఇందులో ఇంకా హిరణ్యకశిపువు అని హిరణ్యాక్షుడి యొక్క సోదరుడు, అతని గురించిన ప్రస్తావన ఇక్కడ రాలేదు. అతను చేసినటువంటి అకృత్యాలు, ఆ ప్రస్తావన, అతన్ని సంహరించటానికి పరమాత్మ ఎత్తినటువంటి నరసింహావతారం, వీటి విశేషాలను 7వ స్కంధంలో శ్రీశుకుల వారు చెప్పదలిచారు. అందుకని ఇక్కడ ఆ వృత్తాంతాన్ని ఎత్తలేదు. హిరణ్యకశిపువు పుట్టాడు అనే మాత్రమే చెప్పారు తప్ప హిరణ్యకశిపువు ఏం చేశాడు అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. దాన్ని 7వ స్కంధంలో చెప్పారు. మనం సృష్టికి ముందుండేటువంటి పరమాత్మ, సృష్టికి కారణమైనటువంటి జ్ఞానాన్నే అందించగలిగినటువంటి పరమాత్మ, సృష్టిలో భాగంగా తాను కూడా ఉంటూ ఉండేటువంటి పరమాత్మ, సృష్టిని రక్షించటానికి, సృష్టికి లేదా తన ఈ పాలనకు ఎవరైనా సరే వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వాళ్ళను శిక్షించటానికి తానే దిగి వచ్చేటువంటి పరమాత్మ ఈ సృష్టి అనేటువంటి అంశంతో ఎంతగా ముడిపడి ఉన్నాడు. ఈ సృష్టి ద్వారా ఆ పరమాత్మను ఎంత చక్కగా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి అంశాలను ఈ వృత్తాంతం ద్వారా తెలుసుకుందాము. అలాగే తల్లిదండ్రుల యొక్క సత్సంకల్పం సంతానం యొక్క ఉన్నతికి ఎంతగా తోడ్పడుతుంది, అది గనక మారితే సంతానంలో ఎన్ని రకాల లోపాలు కనిపించవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా తెలుసుకుందాము. తెలుసుకుంటూ హిరణ్యకశిపువుని దండించడానికి వచ్చినటువంటి నరసింహావతారం, ఈ విశేషాలను, దాని ద్వారా పరమాత్మ చెప్పదలిచినటువంటి అంశాలను, సృష్టిలో భాగమైపోయినటువంటి తన యొక్క తీరుని చెప్పదలుచుకున్నటువంటి అంశాలను అధ్యయనం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ.